దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అలర్ట్ అయిపోయింది. నార్త్ వైపు ఆ వేవ్ విస్తరించకుండా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించేలాగా వ్యూహం రచిస్తోంది. అందులో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. మరి వీటికి వచ్చే ఏడాది మార్చి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా దాదాపుగా 6 నెలల ముందే నిర్వహించేలాగా అయితే పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అయితే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరి జనగణన ప్రక్రియ కారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అయితే పైకి చెప్పనుంది. మరి అయితే ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ సమీకరణాలు యాక్టివిటీస్ బలపడక ముందే అంతా సెట్ చేయాలన్నది మాత్రం బీజేపీ వ్యూహంగా కనిపిస్తూ ఉన్నది. మణిపూర్లో సైతం వచ్చే ఏడాది మార్చి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అక్కడ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించిన రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్య, స్థానిక అలజడి కారణంగా నిర్ణయాన్ని అయితే పక్కకు పెట్టినట్లు తెలుస్తా ఉంది. కేవలం పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగానే బీజేపీ ముందస్తు ఎన్నికల వైపు ఆలోచిస్తున్నట్లయితే జాతీయ రాజకీయాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మరి ఇప్పటికే ఆ 4 రాష్ట్రాల బీజేపీ స్టేట్ లీడర్షిప్ను అయితే పార్టీ అధిష్టానం అప్రమత్తం చేసింది. మరి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. మరి అక్కడ హిందూ ఓటు బ్యాంక్ మరి కన్సాలిడేషన్ సక్సెస్ అయిందన్నటువంటి మరి ఈ క్రమంలో అయితే పార్టీ బలంగా నమ్ముతా ఉన్నది. మరి కేడర్లో దేశవ్యాప్తంగానే ప్రజల్లో అయితే ఒక ఉత్సాహం, మరి స్పష్టమైనటువంటి మెసేజ్ బెంగాల్ ఫలితాలతో అయితే ఏర్పడింది అన్నటువంటి ధీమాలో అయితే బీజేపీ నేతలందరూ కూడా ఉన్నారు. మరి ఈ జోరులోనే 4 రాష్ట్రాలకు కూడా ముందస్తు ఎన్నికలు జరిగితే మరి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి అయితే పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఇప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య బంధం బలపడే అవకాశాన్ని అయితే పరిగణలోకి తీసుకొని ఆ 2 పార్టీలు క్షేత్రస్థాయిలో సన్నద్ధం కాకముందే మరి సంస్థాగతంగా అయితే ఏర్పాట్లు చేసుకోకముందే అయితే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఊహకు కూడా అందకుండా తమిళనాడులో టీవీకే కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడం, కర్ణాటకలో సంక్లిష్టం అనుకున్నటువంటి నాయకత్వం మార్పు సునాయాసంగా ఇంప్లిమెంట్ కావడం బీజేపీకి అయితే మింగుడు పడలేదు. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయంలోనూ అలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగడానికి ముందే ఎన్నికలను పూర్తి చేయడం ఉత్తమం అనేటువంటి ఆలోచనలో అయితే బీజేపీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో పాటు మరి ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. మరి తామే అధికారంలో ఉండటంతో ముందస్తుకు వెళ్ళడం అయితే ఈజీ అని చెప్పేసి పార్టీ భావిస్తోంది. పంజాబ్లో మాత్రం ఆప్ పవర్లో ఉంది. మరి అక్కడ కొన్ని రోజులుగా అయితే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో దాని ప్రభావం అయితే పంజాబ్ పైన పడిందని చెప్పుకోవాలి. మరి ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికల సిద్ధంగా ఉండాలని చెప్పేసి బీజేపీ నేతలకైతే పార్టీ నుంచి మెసేజ్ వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరిక సెన్సెస్ ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున మరి వచ్చే ఏడాది మార్చి నెలలోపు అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వీలు పడదనే కారణాన్ని కూడా బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. మరి జనగణన ఫస్ట్ ఫేజ్ దాదాపుగా అయితే దేశమంతా కూడా పూర్తయిన కీలకమైనటువంటి సెకండ్ ఫేజ్ ఫిబ్రవరిలో అయితే జరగనుందని చెప్పుకోవాలి. మరి కానీ దీనికి ముందు తర్వాత ఫ్రీ ఇంకా పోస్ట్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉంటుందో ఆ ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పేసి అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిబ్బందిని అయితే సమకూర్చుకోవడంలో అయితే ఉన్నటువంటి చిక్కులను ప్రస్తావిస్తూ కూడా ఆ 4 రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల కసరత్తులు అయితే మొదలయ్యాయని చెప్పుకోవాలి. నిజానికి ముందస్తు ఎన్నికలపైన బీజేపీకి భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. వాజ్పేయి హయాంలో 2004 అక్టోబర్లో జరగాల్సినటువంటి పార్లమెంటు ఎన్నికలు మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే వచ్చేశాయి. మరి లోక్సభకు ఆ ఏడాది అక్టోబర్ వరకు కూడా గడువు ఉన్న ఫిబ్రవరిలోనే రద్దు చేశారు. నాడు ఇండియా సైనింగ్ అనేటువంటి నినాదంతో అయితే ముందస్తుకు వెళ్ళినటువంటి బీజేపీ తీరా అధికారాన్ని అయితే పోగొట్టుకున్నదనే చెప్పుకోవాలి ఆ టైంలో. మరి ఇప్పుడు
ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ముందస్తుకు సైతం అయితే ఆ అనుభవాలను పరిగణలోకి తీసుకొని మరి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మణిపూర్ ఉద్రిక్తత పరిస్థితుల రీత్యా కూడా ఆ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చునని చెప్పేసి అయితే బీజేపీ కేంద్ర వర్గాలు అంటూ ఉన్నాయి. మరి మిగిలినటువంటి 4 రాష్ట్రాల్లో మాత్రం మరి ఏడాది చివరిలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ 4 రాష్ట్రాల బీజేపీ యూనిట్లకు కూడా అధిష్టానం అయితే ఇప్పటికే సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ టైంలో షెడ్యూల్ ప్రకారం అయితే జరగకపోవచ్చునని, మరి ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి హైకమాండ్ అయితే సూచన చేసింది. ఆయా రాష్ట్రాల్లోని కోర్ కమిటీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా బీజేపీ కేంద్ర వర్గాల సమాచారం అందుతోంది. మరి ఉత్తరాఖండ్ బీజేపీ స్టేట్ యూనియన్ సైతం ముందస్తుగానే అయితే ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనేటువంటి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనుకుంటున్నటువంటి 4 రాష్ట్రాలకు కూడా వేర్వేరు ప్రత్యేకతలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మరిక ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగము, రైతు సమస్యలు, ఎల్నినో ప్రభావం, దళిత ఓబీసీ ఈక్వేషన్ వంటి అంశాలు బీజేపీని అయితే వెంటాడుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ ఎస్పీ మధ్య బంధం బలపడటం, మెరుగైనటువంటి సమన్వయం కుదరవచ్చునన్నటువంటి అనుమానాలు కూడా బీజేపీకి అయితే లేకపోలేదని కూడా చెప్పుకోవాలి. పంజాబ్లో బీజేపీ బలహీనంగా ఉండటంతో పాటు ఆప్ అనుకున్నంతగా వీక్ కాకపోవడం, కాంగ్రెస్తో ఆ పార్టీకి గ్యాప్ విస్తృతం కాకపోవడం ఒక అంశం అనే చెప్పుకోవాలి. మరి ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా కూడా ఉద్యోగ నియామకాల్లో వివాదాలు, ఇక పర్వత ప్రాంత ప్రజల్లో అసంతృప్తి ఒక కారణమని చెప్పుకోవాలి. ఇక మరి గోవాలో కూటమి రాజకీయాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎన్నికలు ఆలస్యమైనా కొద్దీ కాంగ్రెస్ అయితే మరి ప్రాంతీయ పార్టీల మధ్య సంబంధం పడుతుందని చెప్పేసి అయితే బీజేపీ భావన, అభిప్రాయాన్ని అయితే ఓపెన్గానే వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండటంతో మరి ముందస్తుకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. మరి ప్రజల్లో కూడా ఇక మరి ఏదైతే పంజాబ్లో మాత్రం ఆప్ ప్రభుత్వం స్పందించే తీరుపై అయితే ఉంటుందన్నటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది.